ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వీణకి నాకు అక్రమ సంబంధం ఉందని కామెంట్ చేశాడు. అమ్మ సీతమ్మ తల్లి, నువ్వు పడ్డ కష్టాలే నాకు కూడా ఇచ్చేవెందుకమ్మా? చక్కబడుతుంది అన్న వీణ కాపురం మండే అగ్నిగోళంలా మారింది. బుద్ధి మార్చుకుంటాడనుకున్న కొడుకు క్రూరంగా మారి కార్తీక్ని వీణని అవమానిస్తూ వాళ్ళ ఉసురు పోసుకుంటున్నాడు. ఎప్పుడమ్మా మా కుటుంబం అంతా సంతోషంగా ఉండేది? ఎప్పుడమ్మా మాకు ఈ కష్టాలు తీరేది? అక్కా, పార్వతి, ఎలా ఉన్నావు? నేను బాగున్నానక్క, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను పార్వతి. వస్తున్నట్టు ఫోన్ కూడా చేయలేదు? కావాలనే చేయలేదక్క. ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా? శ్రీ, హ్యాపీ మదర్స్ డే అమ్మా. వీణా, మీరందరూ సడన్ గా ఇలా వస్తారనుకోలేదు. అమ్మ దగ్గరికి, గుళ్ళో దేవుడి దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళొచ్చమ్మా. ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను కరెక్ట్గా చెప్పానమ్మా? మాటలు నేర్చావు శ్రీ. ఈ రోజు మదర్స్ డేని ఇక్కడే సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చామమ్మా. పేరుకే తల్లి కొడుకులమైనా పరాయి వాళ్ళలా దూరంగానే ఉంటున్నాం కదా. ఆ దూరాన్ని కనీసం ఈ ఒక్క రోజైనా దగ్గర చేయాలని వచ్చాం. హ్యాపీ మదర్స్ డే అమ్మా. థ్యాంక్ యూ. హ్యాపీ మదర్స్ డే అమ్మా. థ్యాంక్ యూ రా. నేను కూడా మీకు దూరంగా ఉన్నాననే బాధ ఉండేదిరా. మీరొచ్చి మంచి పని చేశారు. ఎలా ఉన్నారు అత్తయ్య? బావున్నాను వేదా. ఇప్పటిదాకా నా బాధనంతా ఆ తల్లితో చెప్పుకుని బాధపడ్డాను. అమ్మా, ఈరోజు ఒక పండగలా జరగాలి. మీరందరూ వచ్చారు. మీ నాన్న రిషి ఎందుకు రాలేదు? వాళ్ళు లేకుండా పండగలా అవుతుంది శ్రీ. ఏదో పని మీద అర్జెంటుగా వెళ్ళారక్క, లేదంటే వచ్చేవాళ్లే. శ్రీ, ఏం తీసుకుంటారు? టీ, కాఫీ? అవి ఇవి వద్దు, ముందు మీరు కూర్చొని ఏదైనా మాట్లాడండి అత్తయ్య, వింటాము. శ్రీ, ఈ మదర్స్ డేని ఎందుకు పెట్టారో తెలుసా? ఇది ఇంగ్లీష్ సాంప్రదాయం. వాళ్ళు ఉండే బిజీలో అమ్మతో టైం స్పెండ్ చేయట్లేదు అనే ఉద్దేశంతో సంవత్సరానికి ఒక రోజు అమ్మ చేసిన త్యాగాలని, పంచిన ప్రేమని గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపే రోజుని మదర్స్ డే అంటారు. ఎక్సలెంట్ గా చెప్పారు అత్తయ్య. కానీ మన దేశంలో జన్మనిచ్చిన అమ్మ అంటే బిడ్డల్ని కనిపెంచటం కోసమే అన్నట్టు, ఇంట్లో వాళ్లకి సేవ చేసే పని మనిషి అన్నట్టు, వయసు అయిపోయాక ఓల్డేజ్ హోంలోనూ లేదంటే నడి రోడ్డు మీద వదిలేసి చేతులు దులిపేసుకునే సంస్కృతి వచ్చింది. మాతృదేవోభవ అనే పదం మాటల్లోనే తప్ప ఆచరణలో లేకుండా పోయింది. కానీ మన పిల్లలు అలా కాదులే అక్క. అమ్మలంటే గౌరవం, ప్రేమానురాగాలు, కృతజ్ఞత ఉన్నాయి కాబట్టే ఇలా వచ్చారు. నీ బెంగంతా రిషి గురించి అని తెలుసమ్మా. ఇప్పుడిప్పుడే బాధ్యతలు తీసుకోవడానికి ముందుకొస్తున్నాడు. తొందరలోనే నువ్వు మెచ్చే విధంగా మారతాడు. నా మాట నమ్మమ్మా.
ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. ఓకేరా, ఈరోజు ఒక అమ్మగా నా చేత్తో మీకు అన్నం తినిపిస్తాను. వావ్ అమ్మా, తొందరగా తీసుకురామ్మా. ఆ మూమెంట్స్ మళ్ళీ ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తున్నాను. రిషిని రమ్మని ఒప్పించాల్సింది వీణా. నువ్వు బతిమలాడితే ఒప్పుకునేవాడు. ఇక్కడికి రాకూడదని ఫిక్స్ అయ్యాక నువ్వు బ్రతిమలాడినా రాళ్లేవేదా? అందరూ రండి. ఈ లోక్నాథ్ అంటే బిజినెస్లో తిరుగులేని శక్తి. ఈ లోక్నాథ్ అంటే ఒక చరిత్ర. లోక్నాథ్ మాట అంటే ఒక శాసనం. అలాంటిది నా మాట కాదని అక్కడ మదర్స్ డే ఫంక్షన్ జరుపుకోవడానికి వెళ్తారా? ఎంత ధైర్యం వీళ్ళకి! ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తున్నాను. అమ్మా, ఈ టేస్టు నేను చిన్నప్పుడు నీ చేత్తో తిన్న గోరుముద్దల టేస్టు సేమ్ టు సేమ్. చాలా బాగుందమ్మా. చాలా బాగుంది అత్తయ్య. అత్తయ్య, నేను మా అత్త బంగారం అనుకుని గర్వంగా ఫీల్ అయ్యేదాన్ని. అలాంటి మీరు మాకు దూరంగా ఉండిపోయాక మాకేదో లోటున్నట్టుంది. గత జ్ఞాపకాలు కొన్ని గుండెని బరువెక్కేస్తాయి, మరికొన్ని సంతోషంతో మనసు ఉప్పొంగేలా చేస్తాయి. కాబట్టి బరువెక్కించే వదిలేసి ఈ క్షణాల్ని భవిష్యత్తులో మధుర జ్ఞాపకాలుగా మార్చుకోండి. ఆ భయం ఉంటే సరస్వతి ఎందుకు బయటుంటుంది? ఆ భయమే ఉంటే వేణెందుకు ఇంటి పరువు తీయాలని చూస్తుంది? ఆ భయమే ఉంటే పార్వతి ఎందుకు తన మేనకోడల్ని ఎంటేసుకుని అక్కడి దాకా వెళ్తుంది? అరే, తల్లి దగ్గరికి పిల్లాన్ని తీసుకుని వెళ్తారా? వాళ్ళక్కడ ఎంజాయ్ చేస్తుంటే ఇక్కడ చిన్నాలుడు రిషి బాధపడాలా? చచ్చా, నాకు అస్సలు నచ్చట్లేదు. ఈ క్షణంలో ఏదీ తలుచుకోవద్దు పార్వతి. సంతోషంగా ఉండు. చెల్లంటే బిడ్డతో సమానం. ఈ ముద్దలో అక్క ప్రేమ, అమ్మ ప్రేమ రెండూ ఉన్నాయి. తిను పార్వతి. కమ్మని క్షణాలవానా, కమ్మిన సావాసంలో కలలా మారిందేంటో కాలం. తీయటి వరాల వీణా, తీగలు మీటే సమయ కథలో ఏదో మాయాజాలం. కృష్ణమ్మ కృష్ణమ్మ నీలాగే పొంగిందమ్మ మాలో సంతోషం. ఈ కొమ్మ ఆరెమ్మ చల్లాయే గంధాలేవో మాపై నిమిషం. అన్న ఇలాంటి ప్రపోజల్ పెట్టడం ఏంటి? దానికి అందరూ ఒప్పుకొని వెళ్ళడం ఏంటి? నాన్ సెన్స్. ఆ కార్తీక్ గడి ముందు నన్ను ఇంకా డౌన్ చేయడానికే వీణా కూడా వెళ్ళింది నాన్న.
బావా, ఏంటి వీణా? సరస్వతి అత్తయ్య దగ్గర ఉంటే ఏదో మ్యాజిక్ జరుగుతున్నట్టుంటుంది కదా బావా. అవును వీణా, అమ్మ గొప్పతనం అదే. అమ్మా, ఇక్కడికి వచ్చే ముందు ఫారెన్లో ఉన్న వాళ్ళమ్మని గుర్తు చేసుకొని చాలా దిగులుగా ఫీల్ అయింది. కానీ ఇక్కడికి వచ్చాక ఆ దిగులు మొత్తం పోయింది. నువ్వు పేరుకే కోడలివి గాని నాకు కూతురుతో సమానం వేదా. ఇంకెప్పుడు దిగులు పెట్టుకోకో. నీకెప్పుడు మీ అమ్మని చూడాలనిపించినా ఇక్కడికొచ్చేయిరా. నీకోసం ఈ ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఎందుకే కదత్తయ్య మా అత్త బంగారం అనేది. కార్తిక్, అమ్మా, నన్ను క్షమించు కార్తిక్. దేనికమ్మా? నువ్వేం చేసావని? నవమాసాలు మోసి కన్నా సరే నిన్ను అంటరాని వాడిలా వదిలేసి దూరంగా ఉంటున్నాను కదా. అలా అనకమ్మా. పరిస్థితులు పెంచిన దూరం మనది. ఏం చేస్తాం? తప్పదు, ఇలా ఉండాల్సిందే. నా రాతలోనే అమ్మకు దూరం ఉండాలని రాస్తున్నప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు నాకు జన్మనివ్వగలవు గాని నా రాతను రాయలేవు కదా. అత్తయ్య, ఒకసారి ఇలా రండి. శ్రీ, ఈ బ్యాగ్స్ ఏంటి శ్రీ? కార్తీక్, ఇది తీసుకో. హ్యాపీ మదర్స్ డే. మదర్స్ డే అమ్మా. థ్యాంక్స్ నాన్న. సంతోషంగా ఉండండి. నూరేళ్లు చల్లగా ఉండు. ఈ గిఫ్ట్లు ఎందుకు నాన్న? ఈ గిఫ్ట్లు ఎందుకు నాన్నా? ఏ బిడ్డ కూడా తల్లి రుణం ఎప్పటికీ తీర్చుకోలేడమ్మా. ఏదో ఇలా చిన్న గిఫ్ట్స్ ఇచ్చి తృప్తి పడ్డం తప్ప. మీరంతా ఇలా సంతోషంగా కలిసిమెలిసి ఉండి చక్కగా మీరు చేసే పనుల్లో విజయాలు సాధిస్తూ వృద్ధిలోకొస్తే అంతే చాలు నాన్నా. అదే మీరు మాకిచ్చే పెద్ద గిఫ్ట్. ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళి మీరు అనుకున్న లక్ష్యాల్ని చేరుకోవాలి. మీకు జన్మనిచ్చినందుకు నలుగురిలో కన్నవాళ్ల పేరు నిలబెట్టేలా మీ అందరి నడవడికుండాలి కార్తిక్. తప్పకుండా అమ్మా. బావ ఖచ్చితంగా మీ పేరు నిలబెడతాడత్తయ్య. కానీ మీ పేరు చెడగొట్టే వాళ్ళు వేరే ఉన్నారు. తప్పు వీణా. ఏ కొడుకు కూడా చెడ్డ పేరు తేవాలని అనుకోడు. నీకున్న పర్సనల్ అభిప్రాయంతో రిషి గురించి అలా అంటున్నావు. రిషి కూడా ఇప్పుడిప్పుడే ఆఫీస్ బాధ్యతలు తీసుకుంటున్నాడు. రిజల్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది. వచ్చే సంవత్సరం ఇలాంటి రోజు కల్లా రిషి తప్పకుండా వాళ్ళ నాన్న పేరు నిలబెట్టేలా పనిచేసి విజయం సాధిస్తాడన్న నమ్మకం నాకుంది వీణా. రిషి విజయం సాధించకుండా నేను జాగ్రత్త పడతానత్తయ్య. నడి రోడ్డు మీద తండ్రి కొడుకుల్ని నిలబెడతాను. నా ప్రతీకారం తీర్చుకుంటాను. ఏంటమ్మా ఇవి? అమ్మకి మీరు కానుకిచ్చారు, మరి అమ్మ కూడా మీకు కానుకివ్వాలి కదా. నాకెందుకక్క? నన్ను నన్నులా ఉండనివ్వు పార్వతి. శ్రీ, వేద, తీసుకోండి. నిండు నూరేళ్లు ఆనందంగా పిల్లా పాపలతో కలిసుండండి. నిండు నూరేళ్లు సంతోషంగా ఉండండి. సంతోషంగా ఉండండి.
పార్వతి, నీ చేత్తో పిల్లలకివ్వు. వీణా, 100 ఏళ్ళు సంతోషంగా ఉండు బాబు. నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండు. నిన్ను కష్టాలు పెడుతున్నా సరే సంతోషంగా ఉండమ్మా అని ఎలా దీవించనమ్మా? ఏంటత్తయ్య ఆలోచిస్తున్నారు? నువ్వు 10 కాలాలు పచ్చగా ఉండాలి వీణా. రిషి కూడా తండ్రిలాగే ఎలాంటి బంధాల గురించి ఆలోచించడు. అమ్మ వాడి కోసం ఎదురు చూస్తుందని తెలిసి కూడా రాలేదు. అమ్మ కన్నా వాడికి పనే ఎక్కువైపోయింది. సంతోషంగా ఉండండి. ఈ హ్యాపీ మూమెంట్ ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా సెల్ఫీ తీసుకుందాం. యా, ఓకే. అందరూ దగ్గరికి రండి. రిషి, నువ్వు రాలేదని అమ్మ చాలా ఫీల్ అయింది. ఫైనల్గా వచ్చి మంచి సర్ప్రైజ్ ఇచ్చావు. రా, వచ్చి అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకో. అత్తే నీకోసం కొత్త డ్రెస్ కూడా తెచ్చింది రిషి. వండర్ఫుల్, చాలా బాగుంది. డాడ్ లేకుండానే, కొడుకు రాకుండానే అందరూ కలిసి ఇంత హ్యాపీగా మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. గ్రేట్. రమ్మని అడిగితే నువ్వే కదరా రానని చెప్పావు. అంటావన్నయ్యా? అంటే అలా వదిలేస్తారా? సరే, ఇప్పుడు ఏమైంది రిషి? వచ్చావు కదా, బ్లెస్సింగ్స్ తీసుకో. డిస్కషన్ దేనికి? డిస్కషన్ అవసరమే వదినా. నా పెళ్ళం పక్కన వీడెందుకు నిలబడ్డాడు? అంటే వీళ్ళిద్దరిని ఇలాగే జంటగా దీవించావు కదమ్మా? ఏమని దీవించావు? తప్పుగా మాట్లాడుతున్నావు రిషి, మాటలు జాగ్రత్త. మరి నా భార్య పక్కన వీడెందుకు నిలబడ్డాడమ్మా? అంటే ఆ ఇంట్లో నా పక్కన ఉంటుంది, ఈ ఇంటికి వస్తే వీడి పక్కన ఉంటుందా? రిషి, నీకేమన్నా మెంటలా? కొంచెం అయినా మత్తుండే మాట్లాడుతున్నావా? అవునరా, నాకు మెంటలే వచ్చింది. వావి వరుసలు మర్చిపోయి అమ్మ వీళ్ళిద్దరిని దీవించిందంటే ఏంటి అర్థం? అంటే మీరంతా నా ప్లేస్లో వీడు ఉండడాన్ని ఒప్పుకుంటున్నారా? ఎలా పుట్టావురా నా కడుపున? నిన్న నేను 9 నెలలు మోసి కనింది. ఇలా మనుషుల జీవితాలతో ఆడుకునేవాడు అవుతావని తెలిస్తే పురుట్లోనే గొంతు నులిమి చంపేదాన్ని. ఇంత అసహ్యంగా ఎలా మాట్లాడుతున్నావురా? కార్తీక్ కూడా నీ తండ్రికి పుట్టినవాడే. వాడికి రోషం పౌరుషం ఉన్నాయి. ఇలా మాట్లాడినందుకు ఇప్పుడే నీకు బుద్ధి చెప్పగలడు. కానీ నిజమేంటో తనకి తెలుసు. కాబట్టే సంస్కారం లేని నీలాంటి కుక్క మాటలకి విలువివ్వకూడదని మౌనంగా ఉన్నాడు. అమ్మ, వాళ్ళ గురించి నీకు ఒకవైపు మాత్రమే తెలుసు. నిజాలేంటో నాకు మాత్రమే తెలుసు. ఏంట్రా నీకు తెలిసింది? బిజినెస్ పని మీద ఆఫీస్కొచ్చిన కార్తీక్కి వీణకి ఏదో సంబంధం ఉంది అని మాట్లాడి వాళ్ళని అవమానించడం తెలుసు.
వీణను ఇంట బయట చిత్రహింసలు పెట్టడం తెలుసు. బాగుపడరా అని తను చెప్పే మాటల్ని అపహాస్యం చేసి తన మీద కక్ష తీర్చుకునేలా ప్రవర్తించడం తెలుసు. నీ ఇష్టమొచ్చినట్టు నిందలు వేసి కాపురాలు కూల్చాలని, జీవితాలే నాశనం చెయ్యాలని చూస్తే ఇంతవరకు నాలో అమ్మతనాన్ని చూశావు. ఇలాగే ప్రవర్తిస్తే మాత్రం నాలో ఆది పరాశక్తిని చూస్తావు. రేయ్, సరస్వతి టెక్స్టైల్స్ కంపెనీ చైర్మన్గా ఇప్పుడు చెప్తున్నాను, నా కోడలు వీణే ఇక మీదట ఆఫీస్ బాధ్యతలు అన్నీ చూసుకుంటుంది. అమ్మా, మాట్లాడకు, నేను చెప్పింది మాత్రమే విను. వీణా, అత్తయ్య, ఇక నుంచి చెక్ పవర్స్ కూడా వీణకే రాశాను. ఇక ముందు కూడా కార్తీక్ బిజినెస్ డీల్స్ కోసం ఆఫీస్కి వస్తూనే ఉంటాడు, మెటీరియల్ సప్లై చేస్తూనే ఉంటాడు. నువ్వు వాళ్ళకి ఏ మాత్రం ఇబ్బంది పెట్టాలని చూసినా నేను అమ్మను అని మర్చిపోయి ఏం చేస్తానో నాకే తెలీదు. జాగ్రత్త. ఇవి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నా ఆర్డర్ పాటించాల్సిందే, కాదంటే ఊరుకునే సమస్య లేదు. వీణా, వీణా, ఏం రిషి పిలిచావు? పిలవలేదు, అరిచాను. చెక్ పవర్ నీకే ఉందిగా, అర్జెంటుగా నాకు 10 లక్షలు కావాలి. చెక్ రాసివ్వు. ఎందుకు ఇవ్వాలి? రిషి పర్సనల్ అవసరాల కోసం అయితే కంపెనీ డబ్బు రాసివ్వడం కుదరదు మావయ్య.